Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes 114 maths classes we completed. Now we are at what? Maths class number 115. Maths concept number is 46. New concept, that is what? Area and perimeter. Area and perimeter సంబంధించిన కాన్సెప్ట్. అందులో ఫస్ట్ స్క్వేర్కి సంబంధించినవి చూద్దాం, తర్వాత రెక్టాంగిల్, తర్వాత మిగతా అన్ని చూద్దాం. ఫస్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంది? 4 sides ఈక్వల్ ఉన్న పాలిగాన్. 4 sides ఈక్వల్ ఉన్న పాలిగాన్ ఏమంటారు? స్క్వేర్ అంటారు. ఈ అన్ని సైడ్స్ దీనిలో ఈక్వల్ ఉంటుంది. దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని చెప్పినప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. Diagonals are what? Bisects each other. 2 diagonals are present. Area is equal side into side. Perimeter is equal to 4 into side. Diagonal length is equal to √2 into side. ఇంతకుముందు క్లాస్లో అవన్నీ చెప్పినాను. అయినప్పటికీ నాకు ఈ ప్రాబ్లమ్స్, ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నాకు ఈ 4 ప్రిన్సిపల్స్ అవసరం కాబట్టి ఐ రోట్ జస్ట్ దీస్ 4 ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ దోస్? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్. ఒకవేళ ఏరియా ఇచ్చి సైడ్ని ఫైండ్ అవుట్ చేయమంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా. దీన్ని స్క్వేర్ పోవాలంటే రూట్ తీసుకోవాలి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ కాబట్టి సైడ్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 4. సో ఇదొక ప్రిన్సిపల్ అవుతుంది, ఇదొక ప్రిన్సిపల్, ఇలా ఇదొక ప్రిన్సిపల్, ఇదొక ప్రిన్సిపల్. నెక్స్ట్ డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. ఇది ఎట్లా వస్తుంది అనేది ఇంతకుముందు క్లాస్లో జరిగింది. సో ఇంతకుముందు కాన్సెప్ట్లో చెప్పినాను అదంతా కూడా. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √2 ఇటు సైడ్ పంపిస్తే బై √2 అవుతుంది. అవుపిస్తుంది అది, లేకపోతే ఇక్కడ బై √2 పెట్టుకోండి. సో డివైడెడ్ బై వాట్? √2 అవుతుంది. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై √2. సో సైడ్, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 5 centimeters. ఫైండ్ ఏరియా, పెరిమీటర్, డయాగోనల్ లెంత్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చినాడు. దిస్ ఈస్ ద వాట్? స్క్వేర్ యూ కెన్ టేక్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చినాడు. ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాజ్ వాట్? 5 centimeters. దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? సైడ్ ఇంటూ సైడ్, అంతేనా? సో దట్స్ వై 5 ఇంటూ 5 25. యూనిట్స్ ఏమవుతుంది? ఇది సెంటీమీటర్, ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా అంటాం. సెంటీమీటర్ స్క్వేర్ని ఏమనొచ్చు? స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా అనొచ్చు. సో ఏరియా వచ్చింది. నెక్స్ట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. సో దట్స్ వై 4 ఇంటూ స్క్వేర్ లెంత్ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 20 centimeters. డయాగోనల్ లెంత్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంది? √2 ఇంటూ సైడ్, అంతేనా? సో దట్స్ వై √2 ఇంటూ సైడ్ ఎంత? 5. సో దట్స్ వై వీ కెన్ రైట్ వాట్? 5√2 centimeters. జస్ట్ ప్రిన్సిపల్స్ బేస్డ్ అంటే ప్రిన్సిపల్ లోపల వాటిని సబ్స్టిట్యూట్ చేయడం, ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం. సో ఏరియా ఈజ్ ఈక్వల్ సైడ్ ఇంటూ సైడ్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ సైడ్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ సైడ్. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 centimeters. ఏరియా ఈజ్ ఈక్వల్ 36 centimeters స్క్వేర్ ఇచ్చినాడు. ఫైండ్ ద పెరిమీటర్, డయాగోనల్ లెంత్. పెరిమీటర్ కావాలంటే ఏం కావాలి? 4 ఇంటూ సైడ్ కావాలి. డయాగోనల్ లెంత్ కావాలంటే ఏం కావాలి? √2 ఇంటూ సైడ్ కావాలి. కాబట్టి ఫస్ట్ మనం సైడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా. స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్? ఏరియా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వీ విల్ గెట్? 6 వీ విల్ గెట్. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? √36 ఈజ్ ఈక్వల్ టు 6 అనే వాల్యూ మీకు తెలుసు. ఓకేనా? రైట్. √36 ఈజ్ ఈక్వల్ టు 6 అని మీకు తెలుసు. ఓకేనా? ఇక ఏమొచ్చింది? సైడ్ వచ్చింది మీకు. సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4 ఇంటూ సైడ్. దట్ మీన్స్ వాట్? 4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 centimeters. పెరిమీటర్ వచ్చినాక ఏం కావాలి? డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్ ఎంత? 6. కాబట్టి ఏమవుతుంది? 6√2 centimeters. ఓకేనా? సో ఏరియా ఇస్తే మనం సైడ్ని ఫైండ్ అవుట్ చేసి సైడ్ నుంచి
పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, డయాగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు పెరిమీటర్ డయాగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే సైడ్ కావాలి. సైడ్ ఎక్కడ ఏరియా నుంచి ఫైండ్ అవుట్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేసినాము. సో దీస్ ఆర్ ద వాట్ 2 మోడల్స్ అండర్ దిస్ వాట్ స్క్వేర్. సమ్ మోర్ మోడల్స్ ఆర్ దేర్, బిఫోర్ దట్ కాపీ ఇట్. ఈ √2ను మీరు నోట్స్లో రాసుకునేటప్పుడు ఇట్లా రాయండి, డివైడెడ్ బై √2. ఓకే, ఎస్, కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ మోడల్ చూడండి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 28 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఇచ్చినాడు. పెరిమీటర్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏరియా అండ్ డయాగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా అంటే ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. ఓకేనా? సో దట్స్ వై హియర్ వాట్ పెరిమీటర్ ఈజ్ గివెన్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 28 ఈజ్ గివెన్. మనకు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ సైడ్ అని మీకు తెలుసు. సో దట్స్ వై సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పెరిమీటర్ డివైడెడ్ బై 4. పెరిమీటర్ ఎంత? 28 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు వాట్ సైడ్. 4 1 जा 4 7 जा. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఐ గాట్ 7 సెంటీమీటర్స్. సైడ్ ఎంత వచ్చింది? నాకు 7 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఎంత? 7 7 7 7 जा వాట్? 49 సెంటీమీటర్. సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, లేదా ఏరియా యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. ఇవి సెంటీమీటర్లో ఉన్నాయి వాట్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వన్ డయాగోనల్ లెంత్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? √2 ఇంటూ సైడ్. √2 ఇంటూ ఏఐ రూట్. సో √2 ఇంటూ సైడ్ ఎంత? 7. సో దట్స్ వై ఐ కెన్ రైట్ వాట్ 7√2 సెంటీమీటర్స్. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద డయాగోనల్ లెంత్. డయాగోనల్ లెంత్ ఆఫ్ వాట్ స్క్వేర్. పెరిమీటర్ కనుక ఇస్తే మనకు ఏరియా డయాగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు సైడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఏం చేసినాను? పెరిమీటర్ డివైడెడ్ బై 4 వేస్తే సైడ్ వస్తుంది. సౌండ్ చేయండి బిడ్డ. పెరిమీటర్ డివైడెడ్ బై వాట్ 4 వేస్తే మనకు సైడ్ వస్తుంది. సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 7 సెంటీమీటర్స్. ఇటు సైడ్ వచ్చిందంటే మనం ఏమైనా వేయచ్చు. ఏరియా ఈజ్ ఈక్వల్ సైడ్ ఇంటూ సైడ్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ సైడ్. నెక్స్ట్ వన్. సో ఈ 3 మోడల్స్, ఇట్లాంటి మోడల్స్ మనకు ఎగ్జామ్లో వస్తాయి స్క్వేర్కి సంబంధించి. ఇక రెక్టాంగిల్ చూద్దాం. రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే ఏంటి? సో రెక్టాంగిల్, దిస్ ఈస్ ద వాట్ రెక్టాంగిల్. డెఫినేషన్ ఏంటి? టూ ఈక్వల్ parallel lines. These are the what 2 parallel lines of equal lengths. These are the what 2 parallel lines of equal lengths. ఈక్వల్ లెంగ్స్ ఇవి రెండు ప్యారలల్, ఈక్వల్ లెంగ్స్ ఇవి రెండు ప్యారలల్ కనుక ఉంటే దాన్ని ఏమంటాం మనము? రెక్టాంగిల్ అంటాం. రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. నెక్స్ట్ 2 diagonals are present. ఈచ్ డయాగోనల్ ఈజ్ బైసెక్ట్స్ ద వాట్ అనదర్ డయాగోనల్. అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఓకేనా? టోటల్ యాంగిల్ ఎంత? 360 degrees. ఇక ఈ కాన్సెప్ట్కి అవసరమైనవి ఇదేమో ఇంతకుముందు కాన్సెప్ట్లో చెప్పినాను. అక్కడ మళ్ళీ ఏరియా, పెరిమీటర్, డయాగోనల్ లెంత్ ప్రిన్సిపల్ కూడా చెప్పినాను, కానీ ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో వస్తాయి, ఇక్కడ ఈ కాన్సెప్ట్లో వస్తాయి. కాబట్టి వన్స్ అగైన్ ఐ వాంట్ టు రైట్ వాట్ ఏరియా. సో దీన్ని ఏమంటాము మనం? లెంత్ అంటాము. దీన్ని ఏమంటాము? బ్రెడ్త్ అంటాము. ఓకేనా? లెంత్ అండ్ బ్రెడ్త్. సో దట్స్ వై ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్ వి విల్ గెట్? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఒకవేళ నాకు లెంత్ కావాలనుకోండి, ఏరియా బై బ్రెడ్త్. బ్రెడ్త్ కావాలనుకోండి, ఏరియా బై లెంత్. అంటే ఏరియా ఇచ్చి లెంత్ ఇచ్చి బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏరియా బై లెంత్. ఏరియా ఇచ్చి బ్రెడ్త్ ఇచ్చి లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటే లెంత్ ఈజ్ ఈక్వల్ ఏరియా బై బ్రెడ్త్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటే మల్టిప్లై చేయాలి, ప్రోడక్ట్. నెక్స్ట్ లెంత్ తర్వాత పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. పెరిమీటర్ అంటే మొత్తం చుట్టూ ఉన్న కొలత కదా, చుట్టుకొలత కాబట్టి ఇది ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. ఎల్ ప్లస్ ఎల్ 2L, బి ప్లస్ బి 2B. సో 2L ప్లస్ 2B అవుతుంది. 2L ప్లస్ 2B. సో కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు లెంత్ కావాలనుకున్నాం అనుకోండి, 2ని పంపించండి p/2, తర్వాత బ్రెడ్త్ p/2 మైనస్ బ్రెడ్త్. ఒకవేళ బ్రెడ్త్ కావాలనుకున్నాం అనుకోండి, 2ని పంపించండి p/2, తర్వాత ఎల్ని పంపించండి మైనస్ ఎల్.
పెరిమీటర్ బై 2 మైనస్ ఎల్ ఆర్ పెరిమీటర్ బై 2 మైనస్ బ్రెడ్త్ అవి మనకు రావడం జరుగుతుంది. ఇక డయాగోనల్ లెంత్ థర్డ్ వన్ ఏంది డయాగోనల్ లెంత్. సో డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ ఎట్లా వస్తుందో చెప్పండి. ఇది కనుక మనం ఏమంటాం దిస్ ఈస్ ద రెక్టాంగిల్, దిస్ ఈస్ వాట్ డయాగోనల్, హియర్ వాట్ పర్పెండిక్యులర్. సో we got what perpendicular triangle or what right angled triangle. సో ఇక్కడ రైట్ యాంగిల్ 90 degrees ఉంటుంది. 90 degrees కనుక ఉంటే దీన్ని బేస్ అంటాము, దీన్ని ఏమంటారు పర్పెండిక్యులర్ అంటారు, దీన్ని హైపోటెనస్ అంటారు. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ బేస్ స్క్వేర్ ప్లస్ లెంత్ స్క్వేర్. సో హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అండర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ లెంత్ స్క్వేర్. హైపోటెనస్ అంటే ఏంది డయాగోనల్ లెంత్. సో ద డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ లెంత్ స్క్వేర్ ఆర్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ దీనికి సంబంధించి. సో దట్స్ వై దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద డయాగోనల్ లెంత్ ప్రిన్సిపల్. డయాగోనల్ లెంత్ అనేది ఏంది ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవడం జరుగుతుంది. డయాగోనల్ లెంత్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది మనకు అబౌట్ వాట్ దీస్ ప్రిన్సిపల్స్. మళ్ళీ దీని నుంచి బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయడం లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం అంత కాంప్లికేటెడ్గా మనకి ఇవ్వడు. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది. సో డయాగోనల్ లెంత్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ length square plus breadth square. So length square is equal to what we will get diagonal length square minus breadth square. So కాబట్టి లెంత్ కావాలంటే ఏమవుతుంది diagonal length square minus breadth square under root. సో ఇంత కాంప్లికేటెడ్గా ఉండే ప్రిన్సిపల్స్ మనకేమీ డెవలప్ చేయడు. ఓకేనా. ఒకవేళ కనుక బ్రెడ్త్ కావాలంటే అప్పుడు ఏమవుతుంది diagonal length square మైనస్ లెంత్ స్క్వేర్ అండర్ రూట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మనకేమీ అడగడు. సో అప్ టు వాట్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ ఇక్కడ వరకు మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. ఇవి కాపీ చేసుకోండి. ఇవి కాపీ చేసుకుంటే వి విల్ గో త్రూ వాట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు రెక్టాంగిల్. Now see model 4. The length and breadth of a rectangular ground are 40 centimeters and 30 centimeters. Find area and perimeter, diagonal length. మూడు అడిగినాను. So that's why this is the rectangle అనుకోండి. లెంత్ బ్రెడ్త్. లెంత్ ఇచ్చిండు 40 centimeters అన్నాడు, 30 centimeters అన్నాడు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ప్రిన్సిపల్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 40, బ్రెడ్త్ 30. 4 3 12 0 0. సో ఇది సెంటీమీటర్లో ఉందా మీటర్స్లో ఉందా సెంటీమీటర్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక సెంటీమీటర్ ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉంటుంది కదా సెంటీమీటర్. సరే. సో ఏరియా తర్వాత పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంతేనా. 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 ఇంటూ లెంత్ ఎంత 40 ప్లస్ బ్రెడ్త్ ఎంత 30. 40 ప్లస్ 30 ఎంత 70. సో 2 ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు వాట్ 140 సెంటీమీటర్స్. పెరిమీటర్ 140 సెంటీమీటర్స్. ఇక్కడనేమో సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ సెంటీమీటర్ ఎందుకు వచ్చింది. ఇది మల్టిప్లై చేసినాం, ఇదేమో యాడ్ చేసినాం. యాడ్ చేస్తే ఒకటే ఉంటుంది, స్క్వేర్ రాదు. ఓకేనా. నెక్స్ట్ డయాగోనల్ లెంత్. డయాగోనల్ లెంత్ diagonal length is equal to what under root of length square plus breadth square. So under root of length entara 40 square plus 30 square. 40 square ante enta 1600 plus 30 square ante enta 900. So root 2500. root 2500 ante enta ostadra 50 వస్తుంది. root 2500 అంటే వాల్యూ మీకు తెలుసు. root 2500 వాల్యూ ఎంత 50. సో సెంటీమీటర్స్ డయాగోనల్ లెంత్ కాబట్టి సెంటీమీటర్స్ ఎంత వచ్చింది నాకు 50 సెంటీమీటర్స్. 50 సెంటీమీటర్స్ డయాగోనల్ లెంత్. ఇదేమో ఫస్ట్ ఏరియా అడిగినాడు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. తర్వాత పెరిమీటర్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. తర్వాత థర్డ్ డయాగోనల్ లెంత్. డయాగోనల్ లెంత్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ మోడల్ చూడండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ హౌ మచ్ 90 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ లెంత్ ఈజ్ 15 సెంటీమీటర్స్. ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్.
పెరిమీటర్ ఆఫ్ వాట్ రెక్టాంగిల్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 90 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 15 సెంటీమీటర్స్. పెరిమీటర్ అనేది కాబట్టి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. పెరిమీటర్ అనేది 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. కాబట్టి నాకు బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంది, మీకు ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏరియా బై లెంత్. సో దట్స్ వై బి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత 90 డివైడెడ్ బై 15. 15 1 జా 15 6 జా. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, నాకు 6 వచ్చింది. ఇప్పుడు నాకు ఏమేమి వచ్చినవి, లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. దాని నుంచి నాకు ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 ఇంటూ లెంత్ ఎంతరా 15, బ్రెడ్త్ ఎంత 6, 15 ప్లస్ 6 ఎంత 21, 21 ఇంటూ 2 ఎంత 42, పెరిమీటర్ 42 సెంటీమీటర్స్. ఆ యూనిట్స్ ఏముంటాయి, యూనిట్స్ కూడా అవే వస్తాయి. సో ఇది బ్రెడ్త్ యూనిట్స్ కూడా ఏంటివి 6 సెంటీమీటర్స్. అర్థమైందా? ఏరియా ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏరియా ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రా, ఓకే 42 సెంటీమీటర్. సో ఏరియా ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది పెరిమీటర్ ప్రిన్సిపల్. లెంత్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓన్లీ ఒకటే లెంత్ ఇచ్చినాడు కాబట్టి బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏరియా బై లెంత్. కాబట్టి ఏరియా డివైడెడ్ బై లెంత్ వేస్తే బ్రెడ్త్ ఇంత వచ్చింది. సో అప్పుడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ లెంత్ 15 ప్లస్ బ్రెడ్త్ 6 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 ఇంటూ 21 42 వచ్చింది. ఓకేనా? కాపీ చేసుకోండి ఈ రెండు మోడల్స్. ఇక్కడ చూడండి మోడల్ 6, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 50 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 50 సెంటీమీటర్స్ అండ్ లెంత్ ఈజ్ 15 సెంటీమీటర్స్. ఫైండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. Perimeter is equal to 50 centimeters is given. Length is equal to 15 centimeters is given. Area కావాలంటే ఏంది, ఏరియా ఆఫ్ వాట్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ ఎట్లా వస్తుంది, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. సో 2ని ఇటు పంపించండి, పెరిమీటర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ప్లస్ బ్రెడ్త్. లెంత్ని ఇటు పంపించండి, పెరిమీటర్ బై 2 మైనస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వాట్, బ్రెడ్త్. పెరిమీటర్ ఎంత 50, 50 by 2 మైనస్ లెంత్ ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్. ఇది లైక్ దీన్ని కూడా ఫ్రాక్షన్ లైక్ మారుస్తున్నా చూడండి. 50 by 2 మైనస్ ఇది బై 2 ఉండాలి కాబట్టి దీనికి ఇది లేదంటే 1 ఉన్నట్టు. సో 1 ఇంటూ 2, సో 15 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, బ్రెడ్త్. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు, 50 by 2 మైనస్ 15 2 30, 30 by 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, బ్రెడ్త్. ఈ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు న్యూమరేటర్స్ని డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయాలి. డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, బ్రెడ్త్. 50 మైనస్ 30 ఎంత 20, డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, బ్రెడ్త్. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 10 జా ఈజ్ ఈక్వల్ టు వాట్, 10 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు బ్రెడ్త్ తెలుసు, లెంత్ తెలుసు కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి నేను, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఏమో 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఏమో 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 150 సెంటీమీటర్ స్క్వేర్స్. 150 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ 150 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మనకి ఏంటిది, దాని యొక్క ఏరియా. ఏమి ఇచ్చినాడు, పెరిమీటర్ ఇచ్చినాడు. పెరిమీటర్ నుంచి మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా ఈ ప్రిన్సిపల్ మీకు తెలుసు, ఇంతకుముందు రాసినారు. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2 మైనస్ లెంత్, పీ బై 2 మైనస్ లెంత్. సో పీ 50 by 2 మైనస్ లెంత్. ఇది మీకు సింప్లిఫికేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేశారు సింప్లిఫికేషన్స్ మీద. సో దట్స్ వై ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ నౌ వీ విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ క్లాస్ 115 క్లాస్ వర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 115 హోంవర్క్, మ్యాథ్స్ క్లాస్ 115 ఎగ్జామ్. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్ క్లాస్ 115 క్లాస్ వర్క్ ఏంటి, క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, ఏవైతే మోడల్స్ అండ్ కాన్సెప్ట్స్ వాట్ వీఆర్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్ ఆల్ యూ షుడ్ కాపీ ఇన్ యువర్ వాట్ క్లాస్ వర్క్ నోట్బుక్. క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. హోంవర్క్ 6 మోడల్స్ చెప్పినాను కదా, కాబట్టి మీరు యూ హ్యావ్ టు డూ వాట్ 6 5 are 30